ఎస్ఆర్హెచ్ 242 రన్స్, డీసీ కొలాప్స్ అయిపోయింది. 47 రన్స్ తో విక్టరీ కొట్టింది ఎస్ఆర్హెచ్ మరోసారి. పూర్తి మ్యాచ్ రివ్యూ. వెల్కమ్ టు చరణ్ ఎకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ కంటిన్యూస్ చేస్తున్నందుకు చాలా లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అసలు ఒకవైపు ఆటగా మారిపోయింది. అది ఈ వీడియోలో మనం పూర్తి మ్యాచ్ స్కోర్, అదేవిధంగా బ్యాటింగ్, బౌలింగ్ హైలైట్స్, అదేవిధంగా మ్యాచ్ లో హీరో ఎవరు అన్ని క్లియర్ గా తెలుసుకుందాం. మ్యాచ్ సమరీకి వెళ్తే వేదిక హైదరాబాద్, అదేవిధంగా డీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితం ఎస్ఆర్హెచ్ ఓన్ బై 47 రన్స్. ఫైనల్ స్కోర్ ఎస్ఆర్హెచ్ 242కి 2 వికెట్లు కోల్పోయి 20 ఓవర్స్ లో 242 స్కోర్ చేయగలిగింది. భారీ స్కోర్ అని చెప్పొచ్చు. ఈ భారీ స్కోర్ గల కారణాలు మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా డీసీ 9 వికెట్లు కోల్పోయి 195 రన్స్ మాత్రమే చేయగలిగి 20 ఓవర్స్ లోనే 195 రన్స్ మాత్రమే చేయగలిగి పెద్ద బిగ్గెస్ట్ సక్సెస్ అనేది ఎస్ఆర్హెచ్ కి అందించడం జరిగింది. అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే హీరో ఆఫ్ ది మ్యాచ్, హీరో ఆఫ్ ది షో అని చెప్పుకోవచ్చు. ఎన్ని చెప్పినా తక్కువ లేదు, చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ 135 రన్స్ నాట్అవుట్ గా నిలిచాడు. అది కూడా 68 బాల్స్ లో. ఫస్ట్ నుంచి చూస్తే గనక అభిషేక్ శర్మ చాలా మైండ్ సెట్ గా ఆడాడనే చెప్పాలి. నిజంగా నిన్న ఖచ్చితంగా సెంచరీ చేయాలన్న ధీమా మీదే ఆడాడని చెప్పొచ్చు. సో మనం చెప్పుకునే విధంగా అభిషేక్ శర్మ సెంచరీ చేయాలనే మైండ్ సెట్ తో దిగినట్టే అనిపించింది. ఇనీషియల్ గా కొంచెం స్లోగా ఆడుతున్నాడు అనిపించింది, కానీ ఆయన మైండ్ సెట్ మనకి తర్వాత అర్థమైంది. 135 రన్స్ నాట్అవుట్ గా నిలవడం కాకుండా 68 బాల్స్ లోనే 135 రన్స్, దాంట్లో 10 సిక్సెస్ అంటే 60 రన్స్, అదేవిధంగా 10 ఫోర్లు అంటే 40 రన్స్. అంటే 135 రన్స్ లో 6లు 4లతో సహా కలిపి 100 రన్స్ అంటే 60 + 40 100 రన్స్, 35 రన్స్ మాత్రమే సింగిల్స్, డబుల్స్ తీయడం జరిగింది. అంటే ఎంత చాకచక్యంగా, ఎంత గొప్పగా ఆడాడని మనం మాటల్లో వర్ణించలేము. అంత బాగా ఆడాడనే చెప్పొచ్చు. అయితే మ్యాచ్ మొత్తం కూడా ఒక్కడే డామినేషన్ చేశాడని చెప్పాలి. అదేవిధంగా వికెట్లు కోల్పోకుండా చాలా బాగా ఆడాలని చెప్పాలి. హైదరాబాద్ చాలా ప్లానింగ్ ప్రకారంగా వికెట్లు కోల్పోకుండా, వికెట్లు నష్టపోకుండా ఆడారని చెప్పాలి. ఒక్కడే డామినేట్ చేశాడు, ఆయనే అభిషేక్ శర్మ నిజంగా ఆయన ఆడుతుంటే నిజంగా అసలు 6లు 4లు చూస్తుంటే అసలు మనకి సోఫాల మీద కానీ చైర్ల మీద కానీ కూర్చొని అంత టైం కూడా ఇవ్వలేదు. చాలా బాగా ఆడాడు. ఆయన ఉన్నంత సేపు మ్యాచ్ ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ దాకా క్రీజ్ లోనే నిలదొక్కుపోయాడని చెప్పొచ్చు. ఇది ఆయనకి సెకండ్ సెంచరీ ఐపీఎల్లో. అంతకు ముందు మ్యాచ్ లోనే ఆల్రెడీ హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. మంచి ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. అదేవిధంగా ఇషాన్ కిషాన్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. అనుకోకుండా అది బౌలర్ చేతికి తగిలి వికెట్ కి డైరెక్ట్ టచ్ అవడంతో అది అనుకోకుండా, అది మనం ఎవరు ఏం చేయలేరు. అది అనుకోని పరిస్థితిలో అలాగే సమ్ టైమ్స్ అన్ఫార్చునేట్ గా జరుగుతుంటుంది. ఆ విధంగా అవుట్ అయ్యాడు. సో మ్యాచ్ లో ఒకటే డామినేషన్ ఆయనే అభిషేక్ శర్మ. సో పవర్ ప్లే నుంచి డెత్ ఓవర్ల వరకు అదే దూకుడు, ఎక్కడా కూడా తగ్గలేదు. ఇది ఐపీఎల్ 2020లోనే కాకుండా రీసెంట్ ఇయర్ లో బెస్ట్ ఇన్నింగ్స్ లో ఒకటని చెప్పుకోవచ్చు. అయితే క్లాసన్ వచ్చేసి 13 బాల్స్ లోనే 37 రన్స్ కొట్టాడు. క్లాసన్ కి మరో పేరుంది, కేవరమ్మ కోర్కు అని ఉంది. సో దానికి తగ్గట్టుగానే 13 బాల్స్ లోనే 37 రన్స్ చేసి అసలు చాలా అజేయంగా నిలిచాడని చెప్పొచ్చు. ఆయన కూడా క్రీజ్ లో పాతుకుపోవడానికి ట్రై చేశాడు. 13 బాల్స్ లోనే కేవలం 37 రన్స్ చేశాడు. ఇషాన్ కిషాన్ మనం మెన్షన్ చేసినట్టుగా 25 రన్స్ కి వెనుదిరగాల్సి వచ్చింది అనుకోకుండా. కాకపోతే ఆయన కూడా ఉంటే మరింకా స్కోర్ పెరిగే అవకాశం ఉందని అనిపించింది. అయితే ఇది చివరి ఓవర్లో క్లాసిన్ మంచి ఫినిషింగ్ ఇచ్చాడనే చెప్పాలి. 13 బాల్లోనే 37 రన్స్ అంటే మాటలు కాదు, చాలా బాగా ఆడాడని చెప్పాలి. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ హైలైట్స్ 17 ఓవర్లోనే 200+ స్కోర్ చేయడం, అదేవిధంగా 47 బాల్స్ లో సెంచరీ చేయడం, అభిషేక్ శర్మ సెంచరీ చేయడం, డీసీ బౌలర్లపై పూర్తిగా డామినేషన్ చేసి విరుచుకుపడ్డాడని చెప్పొచ్చు అభిషేక్ శర్మ. అదేవిధంగా క్లాసన్ కూడా
కంప్లీట్ గా డామినేట్ చేశారని చెప్పొచ్చు. టోటల్ గా 242 స్కోర్ కి 2 వికెట్లు కోల్పోయి మ్యాసివ్ స్కోర్ చేశారని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ అప్పుడే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 242 స్కోరు టార్గెట్ ని రీచ్ అవ్వడం, అది కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో రీచ్ అవ్వడం అనేది ఇది ఇంపాసిబుల్ అని ముందే ఆ హైదరాబాద్ SRH వైపే మ్యాచ్ ఉండిపోయిందని, మనం ఫినిష్ అయిపోయిందని మనం అప్పటికే అనుకున్నాం. అయితే డీసీ చేసింగ్ స్టార్ట్ చేసి గుడ్ స్టార్ట్ ఇచ్చారని చెప్పాలి. కేఎల్ రాహుల్ 37 రన్స్ తోటి, నితీష్ రాణా 57 రన్స్ తోటి రాణించారు. అయితే ప్లే ఓవర్లో పవర్ ప్లేలో 59కి ఒక వికెట్ కోల్పోయి యాక్చువల్లీ మంచి స్టార్ట్ ఇచ్చారని అనుకున్న ఒకనొక దశలో. కాకపోతే 107 రన్స్ దగ్గర 3 వికెట్లు వెంటనే కోల్పోవడం, మిల్లర్ డక్అవుట్ అవడం, అదేవిధంగా మిడిల్ ఆర్డర్ లో పూర్తిగా ఫెయిల్ అవ్వడం, ఒకే ఓవర్లో మ్యాచ్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. అయితే ఇషాన్ మలింగా వేసిన ఆ ఓవర్ నిజంగా మ్యాచ్ ని హైదరాబాద్ SRH వైపుకి తిప్పేసిందని, పూర్తిగా మార్చేసిందని చెప్పొచ్చు. మలింగా హైలైట్స్ ఏంటంటే 4 వికెట్స్ తెచ్చాడు. అయితే మలింగా వరుసగా రాణించడం, అంతకుముందు ప్రీవియస్ మ్యాచ్ లో కూడా 3 వికెట్లు తీయడం హైదరాబాద్ కి చాలా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అదేవిధంగా హర్ష్ దుబే 3 వికెట్లు తీయడం సపోర్ట్. దీనికి తగ్గట్టు షాకిబ్ హుసేన్ టైట్ బౌలింగ్ చేయండి. సాకిబ్ హుసేన్ చాలా చిన్న వయసుడు, ఆయన బౌలింగ్ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. బాల్ కి వేరియేషన్ చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో కూడా షాకిబ్ హుసేన్ మంచి హీరో అవుతాడని మనం చెప్పొచ్చు ఆ బౌలింగ్ చేసే విధానాన్ని బట్టి. డీసీని పూర్తిగా ఈ ముగ్గురు బౌలర్స్ పూర్తి ప్రెజర్ లో పెట్టారని చెప్పొచ్చు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ హైలైట్స్ 100 స్కోర్ తర్వాత సడన్ గా కొలాప్స్ అయిపోవడం, బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడవటం, చివరి 5 ఓవర్లో మ్యాచ్ పూర్తిగా SRH చేతిలోకి రావడం, డీసీ చివరకు 195 రన్స్ కి ఆల్అౌట్ 9 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లు కంప్లీట్ చేసుకోవడం అనేది పూర్తిగా SRH వైపే ఆ మ్యాచ్ వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. అయితే టర్నింగ్ పాయింట్స్, అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ దగ్గర నుంచి యాజ్ అ ఓపెనర్ గా దిగి లాస్ట్ కూడా నాట్అవుట్ గా నిలిచి 135 రన్స్ చేయడం, డీసీ మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అవడం, అదేవిధంగా మలింగా 4 వికెట్స్ స్పెల్ తీసుకోవడం, పవర్ ప్లే తర్వాత మొమెంటం షిఫ్ట్ అయిపోవడం అనేది జరిగింది. అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అభిషేక్ శర్మ 135 పరుగులు నాట్అవుట్ గా నిలవడం, మ్యాచ్ సింగిల్ హ్యాండెడ్ తో గెలిపించాడని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. నిన్న మ్యాచ్ మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అదేవిధంగా చాలా బ్యాటింగ్ లోనే కాదు, ఫీల్డింగ్ లో కూడా తన ప్రతిభ కనబరిచాడు. మంచి క్యాచ్లు, 2 క్యాచ్లు అనేది మంచి క్యాచ్లు బట్టి డీసీకి వెన్ను విరిచాడనే చెప్పొచ్చు. డీసీ బ్యాటింగ్ వెన్ను విరిచాడనే చెప్పొచ్చు. అయితే ఈ మ్యాచ్ మనకు ఏం చెప్పిందంటే SRH ఈ సీజన్ లో డేంజరస్ టీం అని మరోసారి నిరూపించారు. ఎందుకంటే వరుసగా 3 విజయాలను నమోదు చేసి మేము గట్టి టీం అని మరోసారి నిరూపించారు. గట్టి పోటీ ఇవ్వబోతున్నాం, జరగబోయే మ్యాచ్లకి గట్టి పోటీ ఇవ్వబోతున్నాం అని మరొకసారి నిరూపించారు. డీసీకి మిడిల్ ఆర్డర్ లో ప్రాబ్లం ఉందని మనకి క్లియర్ గా నిన్న మ్యాచ్ ద్వారా అర్థమైపోయింది. అయితే భారీ స్కోర్ చేయడం ఎంత టఫ్ అనేది మరోసారి ప్రూవ్ అయ్యింది. అయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చరణ్ ఇకో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మ్యాచెస్ కాకుండా మీకేమనిపించింది, మీ ద్వారా మీకు మీ విశ్లేషణ ఏంటి, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, ఇంకేదైనా నేను చెప్పని కొత్త పాయింట్లు ఏదైనా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్, మీ చరణ్.